కదా! కానీ మనకి ఇంతటి అవకాశం ఇచ్చింది. ఇంత డివైన్ ప్లాట్‌ఫార్మ్ మనకందించి, అరే! మీరు జ్ఞానాన్ని పంచుకోండిరా అని మనల్ని ముందుకు నడిపిస్తున్న సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. యెస్ మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ బుక్ రాసిన ఆనంద్ కర్ణేష్ గారికి, ఇప్పుడు మనం లక్ష్మీమాత సంభాషణలో ఉన్నాం. లక్ష్మీమాతకి అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్ మనందరం. థాంక్ యూ మాస్టర్స్ అందరికి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ విజయలక్ష్మి మేడం. అద్భుతం ధ్యానం ఈరోజు. చాలా అద్భుతం. చాలా బావుంది. మాస్టర్స్ 25థ్ ఎపిసోడ్ అంతా ఎనర్జీస్ గురించే మాస్టర్స్. ప్రతిదాన్ని ఎనర్జీతో చూడండి. ప్రతిదాన్ని ఎనర్జీతో చూడండి. అసలక్కడ మన విజయలక్ష్మి మేడం అడిగిన క్వెషన్‌కి అమ్మ ఎంత క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు. మరి భూమాత ఎందుకు విభజిస్తుంది అనే దానికి, అరే కలుపుకపోతుంది విభజించదు. ఎందుకు కలుపుకపోతుంది? విభజిస్తుంది అంటే ఎందుకు విభజిస్తుందమ్మా అక్కడ? అసలు భూమాత అంటే స్త్రీతత్వం కదా! అందరిని కలుపుకపోతుందన్న దానికి అసలు ఎంత అద్భుతంగా ఇచ్చారు మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు అందులోని జ్ఞానాన్ని ఎవరైతే పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడున్న వాళ్ళందరూ ఒక్కొక్క సెంటెన్స్ అన్న తప్పకుండా మాట్లాడాలి మాస్టర్స్. చాలా ఇంచుమించు నేనైతే 3 టైమ్స్ ఇన్నా. మరి మీరందరూ ఎన్ని సార్లు ఇన్నారో నాకు తెలియదు. వంట చేసుకుంటూ పెట్టుకోవడమే వినడమే వినడం అంతే. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. నే నాది నేను చెప్పేస్తానా? చెప్పేసానమ్మా. మళ్ళీ అందరూ నేనేం చెప్పాలనుకున్నానంటే, మేడం ప్రేమకు, ఆనందానికి కనెక్షన్ చెప్పారు. ఆ యెస్. ప్రేమ, ఆనందం కలిసినప్పుడే వాళ్ళకి ఒక గొప్ప ఇంకా అంతకన్నా గొప్ప ఆత్మ ఎదురైతుంది అని చెప్పారు. ప్రేమ ప్రేమకు, ఆనందానికి ఎలా కనెక్షన్ ఉంటుందంటే, మనం ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రేమ ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది. లోపల ప్రేమ లేకుండా కోపము, ద్వేషం ఇలాంటివి ఉంటే ఆనందం అనేది రాదు. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటామంటే ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ప్రేమతత్వం మనలో ఉదయిస్తుందో అప్పుడు మనకు తెలియకుండానే మన మొహాన చిరునవ్వు అనేది వస్తుంది. ఆనందంగా ఉంటాం. ఎప్పుడు కోపం అనేది రాదనమాట. ఎప్పుడైతే అవి 2 కలుస్తాయో ఆ ప్రేమ, ఆనందము అప్పుడు అక్కడ మనకు ఒక గొప్ప ఏదైనా జరగచ్చు. ఒక గొప్ప మంచి కార్యం జరగచ్చు. అనేది దీంట్లో నాకు నచ్చింది. అది చెప్దామని నేను అదొకటే. ఎక్కువ నిజం. ఆనందము, ప్రేమ ఉన్నప్పుడే అక్కడ ఏదైనా ఇంకా అంతకన్నా అద్భుతమైన విషయం మన కళ్ళ ఎదుటికి వస్తుంది. మనం దాన్ని ఫీల్ అవ్వగలం. ఎందుకంటే ఈ మధ్య మనం పాటిస్తున్నాం. మనకు అలాగే జరుగుతున్నాయి అన్ని విషయాలు గూడా. ప్రతిదీ గూడా ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన మనస్సులో ఒక ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ అయిపోతాంది. ఉన్నట్లుండి తెలియకుండా నేను మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి కాల్ చేయలే అనుకుంటే తనే కాల్ చేసింది. ఎందుకు? మనసులో అనుకున్నాను అంతే. అంటే మన లోపల ప్రేమ భావన, ఆనందంతో మనం ఉన్నప్పుడు, మనం దాని గురించి ఎక్కువ ఆ విషయాలు మనం జరగాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అదంతకు అవే ఆటోమేటిక్‌గా జరిగిపోతాయనేది నాకు బాగా అర్థమైతాంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సూపర్ విజయలక్ష్మి మేడం. నిజంగా అంటే చూడండి మాస్టర్స్, మనము ఒకరి మీద ఎలాంటి కోపం లేదనుకుంటాం. కానీ వాళ్ళని చూస్తే నవ్వేం రాదు. వాళ్ళతో మాట్లాడుతుంటే నవ్వుకుంటూ మాట్లాడము. గమనించుకోవాలి మాస్టర్స్. మనది మనం ఇప్పుడు విజయలక్ష్మి మేడం చెప్పినట్టు. కానీ వాళ్ళ మీద ఎలాంటి కోపం ఉండదు గానీ, కానీ ప్రేమ లేదని నాకు గూడా మేడం అదే అనిపిచ్చింది. అరే! అందరి దగ్గర అంత ఆనందంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు అందరితో నవ్వుతూ మాట్లాడం? కొందరి దగ్గర నాది మాస్టర్స్ నేను చెప్పేది ఎవరిది చెప్పట్లే. మన బీవైఎం మాస్టర్ ఎవ్వరు ఫోను జేసినా నాకైతే విచిత్రమైన ఆనందం వేస్తది మాస్టర్స్. చిత్రంగా నవ్వుతూ ఉంటా మరి. నాకు నిన్న ఆ సెషన్ విన్నప్పుడల్లా అలానే అనిపించింది. కొందరితో మామూలుగానే మాట్లాడతా. వాళ్ళ మీద కోపం ఉండదు. కానీ ప్రేమ నాకక్కడ ఉండదు. ప్రేమ అంటే ఉన్నప్పుడే కోపం ఆనందం వస్తుంది. లేదు. అది. కోపం లేదు, ప్రేమ లేదు. 2 లేదు గాబట్టి అక్కడ అంత మాట్లాడుకుంటా. ఆనందం ఉండదనమాట అక్కడ. మనకు నిజంగా అంత లోపల నుంచి ఆనందం ఆనందంగానే పెట్టుబికి రాదు. ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆనందం వస్తుంది. అది బాగా ఆ! ఈ ఎపిసోడ్ ద్వారా మనం బాగా తెలుసుకున్నాం. నిజం మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి మేడం, అంతా ఎనర్జీ అనేది నాకైతే అది గూడా ప్రతీదీ ఎనర్జీయే. వింటూనే ఉంటాం. ప్రతీదీ ఎనర్జీ అనుకుంటూనే ఉంటాం. మళ్ళా ఎరుకను కోల్పోతూనే ఉంటాం. మళ్ళా ఇక్కడ తిరిగి రూపాలను జూస్తూ ఉంటాం గానీ సూపర్ మేడం. నెక్స్ట్ పుష్ప మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. వెల్కమ్ మేడం. చాలా రోజుల తర్వాత సరోజమ్మను ఈ వారమే కలుసుకున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడే పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. బుధవారం, శనివారం చాలా బాగుంది. విజయలక్ష్మి మేడం గారు చెప్పేశారు నేను అనుకున్నది. నిజమే కదా మేడం. ఆహ్, ఆ సమృద్ధి అనేదే కదా ప్రేమ అంటే. లక్ష్మీదేవి అంటే సమృద్ధే కదా! విష్ణువు అంటే వ్యాపకం. ఆ సమృద్ధి అనేది ఎప్పుడొస్తుంది మనకు ఆ ప్రేమ
ఆనందం 2 కలిగినప్పుడే మనం సమృద్ధిగా ఉంటాం. అష్టలక్ష్ములని ఎందుకు చెప్పినారు? ఆ సమృద్ధి కోసమే కదా! అదంతా వ్యాపించిపోయింది అని మనం అనుకున్నప్పుడు, ఇంకా అది ప్రతి దానిలోనూ ఉంటుంది. కానీ మనం గుర్తించాల. మీరన్నట్టు అంతా శూన్యమే, అంతా ఒక్కరే అని అన్నా గాని మనము రూపాల్లోకెళ్ళిపోతా ఉంటాము అని. మనకి చిన్నప్పుడే నేర్చుకున్నాం. "ఎవ్వని చేజనించులో" ఏం చెప్తారు? వేరేదో ఆ చెప్పుకుంటారు. లోకంలో ఎక్కడో ఉన్న దేవుడే అని. కానీ మనము రూపమే ఎతుక్కుంటాం. అట్లా రూపం ఎతుక్కోకుండా ఆ శక్తే దేవుడు అనే భావం లోపలికొచ్చేస్తే, మళ్ళీ ఇక్కడ మనము రూపాలని పురుష పురుష రూపం, స్త్రీ రూపం అట్లాంటివన్నీ ఎంచుకోము. కానీ ఈ ఎపిసోడ్‌లో చాలా చెప్పారమ్మ. మన జీవితంలో వచ్చే అన్ని కోణాల గురించి చిన్నప్పటి అక్క చెల్లెళ్ళ విషయాలు గాని, ఇక్కడ భార్యాభర్తల విషయాలు కానీ, ప్రతి ఒక్కటి టచ్ చేసినారు దీనిలో. ఆ శరీరంలో అదే ఆ శూన్యంలో ఉన్నప్పుడే మనం కూడా ఒక శక్తి స్వరూపమే అనేది మనకు ధ్యానంలోకొచ్చినాకనే తెలుస్తా ఉంది. ఆహ్, ప "ఎవ్వని చేజనించు జగమెవ్వని యందుడింది లీనమై" అని చదువుకున్నప్పుడు, అదే శక్తే భగవంతుడని మనకు తెలిసినా, ఆ శక్తిని మనం అప్పుడు అనుభవించలేకపోయినాం. అదెక్కడుంటుంది ఆ శక్తి? ఎక్కడో ఉంటుందినే అనుకునేవాళ్ళు మీరు మాత్రం. ఆ శక్తి అంటే భగవంతుడే శక్తి అనేది అర్థమైంది కానీ, అది ఎక్కడో ఉంటుంది అని. ఎక్కడో కాదు మనలోనే ఉంటుంది అనేది ధ్యానంకొచ్చినాక బాగా అర్థమైంది. ఆ శక్తిని మనము ఫీల్ అయినప్పుడు నిజంగానే మన బాడీలో చిన్న జర్కొస్తుంది. అంతవరకు ఎందుకు? మన పిల్లల్ని చూసినప్పుడు కలిగే ప్రేమ ఆ ప్రేమ అనేది మనం భావించినప్పుడు మన బాడీలోనే వస్తుందా లేదా? అదే కదా శక్తి అంటే, ఆ చైతన్యం అంటే. అది చాలా బాగా నచ్చింది. మరి మనము స్త్రీ శక్తి, పురుష శక్తి గురించి చాలా స్త్రీతత్వం, పురుషసత్వం గురించి చాలా బాగా వివరించినారు దీంట్లో. మనమే చాలా వరకు డిసైడ్ చేసేస్తా ఉంటాం కదా! దాని వల్లనే స్త్రీ శక్తి అంటే వీళ్ళే, పురుష శక్తి అంటే వాళ్ళు అనే అట్లుంటేనే పురుషుడు, ఇట్లుంటేనే స్త్రీ అనే ఆహ్, మన సాంఘికంగా గాని, మన మానసికంగా గాని అట్లా నిర్ణయించబడిపోయినాము. అందుకనే ఆహ్, ఆహ్, ఆ తత్వాలు లేని వాళ్ళని మనము నపుంసకుడు అనేసే లెవెల్‌కెళ్ళిపోయినాము. అది ఆ వివరణ చాలా బాగుంది దీంట్లో. నపుంసకులు అనకూడదు కానీ, అదే తత్వం మనకు ప్రతిసారి ఉండదు. ప్రతి విషయంలోనూ ఒక్కొక్కసారి మనము అంత దృఢంగాను ఉంటాము. ఒక్కొక్కసారి స్త్రీ శక్తి ముందుకుంటుంది. ఒక్కోసారి పురుష శక్తి ఉంటుంది మనలో. కానీ మనమే డిసైడ్ చేసేసుకుంటాం అట్లా. లో లోలో ఉన్నప్పుడు మనకు అట్లయిపోతుంది అన్నట్లు ఆ అమ్మ బాగా వివరించినారు. మనం ఎప్పుడైతే ప్రేమతో, ఆనందంతో ఉంటామో అప్పుడు మన శక్తి కూడా హైలో ఉంటుంది అని బాగా వివరించినారు మేడం. చాలా థాంక్ యూ మేడం. బాగుంది. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. హ్మ్. మాస్టర్స్ ఇంకొక విషయము మనకు గైడెడ్ మెడిటేషన్ చేయిస్తుంటారు. మనం చేస్తుంటాం. అక్కడ ఎంత బాగా వివరించారు. నిజంగా అంటే నాకు కనెక్ట్ అయ్యాం కాదు. అది ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వాలి. నిజంగా అంటే కొందరు చెప్తుంటారు. మేము ఇలా కనెక్ట్ అయ్యాం. వాళ్ళనే చూసాం, వీళ్ళనే చూసాం అలా చెప్తుంటారు. అమ్మ అసలు నాకక్కడ 2, 3 సార్లు విన్నప్పుడల్లా ఫీలింగ్ అంతే. అంటే ఫీల్ అవ్వాలి. నేను కనెక్ట్ అయ్యాను. నేను ఆ ఎనర్జీని నేను తీసుకుంటున్నాను. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నేనక్కడ ఫీల్ అవ్వగలగాలి. నాకు చాలా అనిపించింది మాస్టర్స్. ఈ ఎపిసోడ్‌లో అంటే ప్రతి ఎపిసోడ్‌లో చాలా పాయింట్స్ ఉంటున్నాయి. మళ్ళీ మళ్ళీ వినే కొద్దీ ప్రతిసారి విన్నప్పుడల్లా ఒక కొత్త పాయింట్ కనెక్ట్ అవుతుంది. అవును మేడం. నెక్స్ట్ నేను ఇది 3 సార్లు విన్నాను మీరన్నట్లు. చాలా నచ్చింది నాకు కూడా ఈ ఎపిసోడ్. చాలా బాగుంది. థాంక్ యూ మేడం. ఝాన్సీ రాణి మేడం వెల్కమ్. నమస్తే. నమస్తే మేడం. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ ఆనంద కర్ణేష్ గారు. బుక్ రాసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం మాస్టర్స్ మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ నుండి. అమ్మ చెప్పినట్టు లక్ష్మీ అమ్మవారు స్త్రీతత్వం అంటే గాయపడిన స్త్రీతత్వం, గాయపడిన పురుషత్వం గురించి ఈ టాపిక్ లో చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఏం చెప్పారంటే మన పంచభూతాలే నుండే ఈ సృష్టి. ఫస్ట్ ఆకాశతత్వం అంటేనే శూన్యతత్వం. ఆ శూన్యంలోనే నుండే మన పంచభూతాలు, నీటి తత్వం గాని, భూతత్వం గాని, అగ్నితత్వం గాని వచ్చినాయి అని చెప్పారు.
అగ్నితత్వము, నీటి తత్వము కలిస్తే మనకు స్త్రీతత్వం ఏర్పడుతుందని చెప్పారు అమ్మ. మనలో ఉన్న అగ్నితత్వంలో ఉన్న మనోభావాలు, నీటి తత్వంలో ఉన్న మనోభావాలు మనలో ఉన్న అగ్నితత్వంతో ఆనందం అనే కనెక్ట్ అయినప్పుడు 2 కలిసిపోయి ప్రేమ కింద మారుతుంది. ఆ ప్రేమనే స్త్రీతత్వం అని చెప్పారు. అలా స్త్రీతత్వం ఏర్పడుతుంది. భౌతికంగా స్త్రీతత్వం, పురుషత్వం అని చూసుకోవద్దు. మనం అలానే అనుకుంటుంటాము. ఈ భౌతిక మాంసపిండాలకే మా మాంసపిండాలకు అలా ఉంటుంది. కానీ మంత్రపిండంతో మనం ఎప్పుడు ఎనర్జీ లెవెల్‌లో చూసుకోవాలి. అది ఆ ఎనర్జీ లెవెల్‌లో చూసుకున్నప్పుడు ఆ ఎనర్జీలు 2 కలిసినప్పుడు ఆ ఆనందం అనేది ఏర్పడ్డప్పుడు, ఆ ప్రేమ ఇవి ఆనందం కలిసినప్పుడు ఆ అద్భుతమైన ఇంకో శక్తి లక్ష్మీ అమ్మవారు ఏం చెప్తారంటే, మేము అలా కలిసి ఉన్నప్పుడు, విష్ణుమూర్తి నేను కలిసున్నప్పుడు ఒక అద్భుతమైన ఇంకో దివ్యాత్మన ఆనందాన్ని చూసినప్పుడు అక్కడ మాకు వాయుతత్వంలో ఒక ఆలోచన వచ్చింది అని చెప్తారు. ఆలోచన వల్ల ఈ విభజన అనేది జరిగింది. ఏకత్వం నుండి అనేకత్వంలోకి వచ్చేసింది. ఈ అనేకత్వం అనేది అంతా భౌతికత్వం. అది అది పురుషత్వం అన్నమాట. మనకు కనిపించేదంతా పురుషతత్వము. అందుకనే భూమాతని గూడా పురుషత్వమే అని చెప్పారనమాట. అది నాకు అర్థమైంది మాస్టర్స్. అలా ఆ స్త్రీతత్వం, పురుషత్వం అనేది మన అవగాహన చేసుకుంటేనే అర్థమవుతుంది. పైకి కనిపించేది గాదని నాకు అర్థమైంది. అక్కడి నుంచి మన గాయపడిన స్త్రీతత్వం గురించి చెప్పారమ్మ. అలా మనం సమాజంలో అనుకుంటూ ఉంటాం. మన నిత్య జీవితంలో గూడా మనము అక్క చెల్లెల గురించి చెప్పారు మేడం. అలా అక్క చెల్లెలు తీసుకుంటే వాళ్ళను మన మీద సంతృప్తి చెందడానికి ఎప్పుడు వాళ్ళ ఆమోదం చెందడానికే చూస్తుంటాం. అంటే మన పరిస్థితులు అలా బాలేకున్నా గూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయి మాస్టర్స్ మన ప్రెజెంట్ లైఫ్‌లో. మనం ఎప్పుడు వాళ్ళకు ఒప్పించాలని, మనకిష్టం లేకపోయినా అట్లా చేస్తుంటాం గదా! ఎప్పుడు అలా చేస్తూ పోతుంటే మనలో ఉన్న ఆ మనోభావాలనేవి అంటే కుచించుకుపోతాయన్నమాట. అలా కుచించుకుపోయి ఆ మనసనేది పడిన దాని కింద అయిపోతుంది. అంటే మనకొక ఆహ్, స్వేచ్ఛ అనేది తగ్గిపోయి అదే గాయపడిన స్త్రీతత్వంగా మారిపోతుందని జెప్పారు. అది నాకు అర్థమైంది మాస్టర్స్. నిజంగా మనం గూడా మన లైఫ్‌లో ఇతరులని ఒప్పించాలని మన రిలేషన్‌షిప్‌లో గాని వాళ్ళకి అంటే వాళ్ళను ఒప్పించేటట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది మాస్టర్స్. అది చాలా నచ్చింది. మళ్ళీ ఇంకొకటేందంటే, ఇప్పుడు మన ఝాన్సీ లైఫ్‌లో ఒక్క నిమిషము. మొన్న సాక్షి సెషన్ ఇది ఎలా రిలేటెడ్ ఉందో చూడండి. ఇప్పుడు మేడం చెప్పింది. స్ అద్ మొన్న సాక్షి సెషన్‌లో గూడా ఇదే మాస్టర్స్. అసలు నాకు ఈ సెషన్ వింటుంటే, ఆ సెషన్ వింటుంటే 2 అంటే విన్నది మననంలో లేకపోవడం వల్ల మనం మళ్ళా ఎలా బ్యాకెళ్తున్నాం, మననంలో ఉంటే ఎలా ఉంటుందనేది అర్థం. సారీ మేడం మిమ్మల్ని ఆపినందుకు కంటిన్యూ చేయండి. నో మేడం. అలా మనం గాయపడిన స్త్రీత్వం వస్తే, గాయపడిన పురుషత్వం గురించి కూడా చెప్పారు. అంటే మన భార్యాభర్తలది కూడా అది బాగా నచ్చింది మాస్టర్స్. నేనైతే అది తీసుకున్నా నా లైఫ్‌లో. అబ్సెంట్ మైండెడ్‌గా ఉన్న వాళ్ళు హ్మ్, పురుషులు కావచ్చు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే, ఇంకొక వాళ్ళని పట్టించుకోరు. అలా పట్టించుకోనప్పుడు భర్త గాని, భార్య గాని ఉన్నప్పుడు మనము వాళ్ళు బాధకు లోనవుతుంటాం. ఇంకొకళ్ళు మనల్ని పట్టించుకోకపోతే ఆ బాధనే వేరు గదా మాస్టర్స్. అలా బాధపడుతూ పోతూ ఉంటే అది ఎండ్ ఉండదు ఇంకా దానికి. అందులో ఒకరు ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళ లోతులోకి వెళ్లి అసలు మనం ఏం జేస్తున్నాము? ఇది కరెక్టేనా? మన లోతులోకి వెళ్లి ఆలోచించినప్పుడు మాత్రమే అక్కడ అందులో ఉన్న ఒక్కరైనా మన లోతులోకి మనలోనికి మనం అంటే ప్రశ్నించుకొని ప్రేమనిస్తున్నామా? లేకుంటే వాళ్ళకి ఇంకా మనం కోపంగా ఉన్నామా? మనం ఏం అర్థం జేసుకోవాలక్కడ వాళ్ళననేది తెలుసుకున్నప్పుడు, అప్పుడు ఆ చైన్ అయిపోతుందనమాట. అక్కడితో అది క్లోజ్ అయితుందని నాకు గూడా అర్థమైంది మాస్టర్స్. నా జీవితంలో గూడా మా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్స్‌లో గూడా నేనైతే అది బాగా నేర్చుకున్నా. అక్కడైతే నాకు చాలా ఆనందంగా ఉంది.
ఓకే మాస్టర్స్. అలా ప్రతి ఒక్కరము కంప్లెయింట్స్ ఇయ్యకుండా ఇద్దరు ఒకరున్నప్పుడు ఇంకొకరు గూడా ఎప్పుడు వాళ్ళ చేతగానితనం అనేది గుర్తు చేస్తూ ఉంటామనమాట. అలా కంప్లెయింట్స్ గూడా ఇయ్యొద్దు. మన మన వాళ్ళున్నప్పుడు ఎప్పుడు కంప్లెయింట్ చేయొద్దని అది గూడా నేర్చుకున్నా నేను. హ్మ్. ఇంకా ఇప్పటి నుంచయితే అది గూడా ఇంకా ముందు నుంచి గూడా చేస్తున్నా. ఈ సెషన్‌తో ఇంకా చిన్నవి గూడా కంప్లీట్ చేయొద్దని నేర్చుకున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ అవకాశం ఇచ్చినందుకు. సరిత మేడం థ్యాంక్ యూ. ఇల్మా మేడం. సూపర్ మేడం. సూపర్. అసలు నిజంగా అంటే మననం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు పొందుతామో ఇది ఇప్పుడు మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్స్ చూస్తుంటే అసలు సాక్షి సెషన్ చెప్తుంటే నేను గమనించినంత వరకు ఆ వారం సాక్షి సెషన్‌లో ఏముంటదో నెక్స్ట్ వారం జరిగే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్‌లో ఇంచుమించు రిలేషన్ ఉంటది. తప్పకుండా రెండిట్లలో నేను అన్ని ఎపిసోడ్స్ గమనించిన మాస్టర్స్. కంపల్సరీ రెండిటికి రిలేటివిటీ. అదే విధంగా మొన్న అమ్మ 1000 అది సాక్షి సెషన్ చెప్పేటప్పుడు చెప్పారు. బుధవారం నుంచి బుధవారం వరకు ఏం జరిగినావో ప్రతిదానికి ఈరోజు నేను చేసిన ధ్యానంలో నేనేం పొందానో, ఆ పొందింది నాకు నెక్స్ట్ రోజు కూర్చునే ధ్యానంలో ఏముంది అంటే నిజం మాస్టర్స్. అంటే మనని మనం అబ్జర్వ్ చేసుకుంటే మన ఇన్నర్ డెవలప్‌మెంట్ అయ్యుండొచ్చు. ఇన్నర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయ్యుండొచ్చు. మన ధ్యానంలో కూర్చునే టైం అయ్యుండొచ్చు. మనం ధ్యానంలో స్థితంగా కూర్చునేది అయ్యుండొచ్చు. ప్రతీదీ మాస్టర్స్. కానీ మనం ఏం చేసుకుంటున్నామంటే నేను గమనించింది అబ్జర్వ్ చేయట్లేదు అంతే. ఎవరన్నా ఏమన్నా వచ్చి 4 గంటలు ధ్యానంలో కూర్చున్నారంటే అప్పుడే వెంటనే లోకెళ్ళిపోయి అబ్బా! నేను కూర్చోలేకపోతున్నానే అనుకుంటున్నాం. కానీ నువ్వు కూర్చునే 10 నిమిషాల్లో గూడంగా ఓహ్, అంత ఎనర్జీని తీసుకుంటున్నామనేది గూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే నేను గంట కూర్చుంటా. నాకు గంట నేను ఏ థాట్‌లు లేకుండా కూర్చుంటా. కొందరు 10 గంటలు కూర్చుంటారు. ఆ 10 గంటల్లో గూడా గంటనే థాట్‌లెస్ స్టేజ్‌లో కూర్చుని ఉండొచ్చు. మనకు తెలియదు ఎవరు ఏంటి అనేది. కానీ వెంటనే మన పైన ఆపాదించుకుంటాం మాస్టర్. మన పైన గూడా ఆపాదించుకోవద్దు. మనని మనం కామెంట్ చేసుకోవద్దు. ముందు వారిని ఎవరిని గూడా కామెంట్ చేయకుండా ఉంటే బెస్ట్. నేను ఈ మధ్యలో ఇది ప్రాక్టీస్‌లో పెట్టాను మాస్టర్స్. నా పైన గూడా నేను కామెంట్ చేసుకోకుండా. యెస్. విజయ్ కుమారి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. నేను మొన్న సంఘాసు జాయిన్ కాలేదు. ఆ రోజు కూడా ఎందుకో మరి. అది చూడలేదు అసలు నేను గ్రూప్‌లో. సాక్షి ఎపిసోడ్‌లో కూడా నేను లేను. అసలు మిస్ అయ్యా అన్నమాట ఈ 2. తర్వాత చూసుకుంటే అయ్యో! మంచి నాన్ ఇంటర్ఫియరెన్స్ అనే టాపిక్ పెట్టారు కదా! సంఘాస్‌లో. మళ్ళుంటలేను మేడం నెక్స్ట్. అందుకని ఏంటా అనుకున్నా. ఇవాళ కూడా మళ్ళీ ఇంకా నిన్న చూసాను వాట్సాప్‌లో. ఉంది ఇవాళ అనుకోని కాస్త మీ అందరిని ఒకసారి చూసుకుందాం. కాస్త 2 మాటలు మాట్లాడదాం. మీ విందామని జాయిన్ అయ్యాను. సూపర్ మేడం. అయితే నాకు అంటే నేనెప్పుడో 70లో కదా జాయిన్ అయింది. 1000 సీట్స్ ఆఫ్ జాయ్. అందుకని నేను మేడంని అడగలేకపోయాను. కానీ విజయలక్ష్మి మేడం గారు అడిగిన ప్రశ్న నాకు ఉండేది డౌట్. భూమాత అంటారు కదా! ఫీమేల్ అయితే మేల్ అంటున్నారేంటనేది అప్పుడు ఆ ఎపిసోడ్ వినేటప్పుడు అంతకుముందు ఒకసారి విన్నప్పుడు కూడా వచ్చింది డౌట్. మేడం గారు అంత మొత్తం చక్కగా క్లియర్ చేసేసారు గదా! అంటే దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, క్యారెక్టర్స్ ఆఫ్ మేలు, ఫీమేలు అనేది వేరు. అది స్త్రీ యొక్క తత్వాలు. అలాగే ఫెమినిజం, మాస్కులినిజం అనేయి ఇజాలు. అంటే ఇవి స్త్రీత్వం, పురుషత్వం. అవి వేరు. బాహ్యంగా కనిపించేయేమో ఫీచర్స్. భౌతికత్వంలో ఒక మేల్‌కుండేటటువంటి క్యారెక్టర్స్‌ని అలా అంటారు. ఇలా మన మానసికమైనటువంటి గుణగణాలు దాన్ని తత్వం అంటారు అని అంత క్లారిటీ అనేది ఈ ఎపిసోడ్‌లో వచ్చింది. అంతకుముందు చాలా చెప్పారు. ఏంటి ఇంటర్నల్ జర్నీ అయితే ఫెమినిజం అని, ఎక్స్టర్నల్ జర్నీ అయితే మాస్కులినిజం అని, అలాగే ఒక క్రియేటివిటీ అనేది మనకి ఆ పురుషతత్వం వల్ల వస్తుందని, ఆధ్యాత్మిక చింతన, భావాలు, పురోగతి స్త్రీత్వం వల్ల వస్తుందని ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కోటి. మనకి ఈ ఎపిసోడ్‌లో క్లారిటీ ఏమొచ్చిందంటే క్యారెక్టర్స్‌ని మనం తత్వాన్ని వాటి యొక్క ఒరిజినాలిటీ అంటే ఆ ఇజాన్ని 2 ఒకటని కన్‌ఫ్యూజ్ అయ్యాం మనం. అందుకని మనకి క్లారిటీ రాలా మొన్నటిదాకా. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది నాకు. అదొకటి అంటే నేను నా లైఫ్‌లో ఎదురైంది చెప్దాం అనుకుని అసలు చేశాను. నిజమే మేడం. అసలు మొత్తం ఎపిసోడ్ ఇన్న తర్వాత మనకు లాస్ట్‌కొచ్చేసరికి ఎంతసేపటికి మనం ఆడవాళ్ళం, మగవాళ్ళం దిద్దుకుంటాం, స్త్రీత్వం, పురుషత్వం అంటాం గానీ, గాయపడిన స్త్రీత్వం, గాయపడిన పురుషత్వం ఈ టాపిక్‌లే మొన్నటిదాకా నడిచినియి. ఇప్పుడు ఈ 25థ్ ఎపిసోడ్‌లో న్యూట్రలిజం అంటే ఈ నపుంసకత్వం గురించి, ఈ ట్రాన్స్‌జెండర్స్ గురించి చెప్పినప్పుడు అసలు నిజంగా ఎంత బాధ వాళ్ళు పడే నరకం
వాళ్ళు పడే అవమానాలు, వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి నీచ స్థానం ఫీమేల్స్ కి లేదు, మేల్స్ కి లేదు. మన ఇద్దరి కంటే అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ కంటే నరకం పడుతుంది, అవమానించబడుతుంది వాళ్ళే పాపం. వాళ్ళు ఎంత ఈ మధ్య నేను ఎక్కువ యూట్యూబ్ లో చూస్తున్నాను, ఈ శివశక్తులని కానీ, ట్రాన్స్జెండర్స్ అని కానీ. అసలు డైరెక్ట్ గా నేను శ్రీశైలంలో అక్క మహాదేవ్ గుహలకు వెళ్తున్నప్పుడు లాంచ్ ఎక్కాం కదా, జస్ట్ నా ముందే కూర్చున్నారు ట్రాన్స్జెండర్స్. ఎంతమంది, ఒక ఫ్యామిలీ లాగా వచ్చారు. అందులో ఒక మేల్ ఫీమేల్ గా మారిన వాళ్ళు, ఫీమేల్ మేల్ గా మారిన వాళ్ళు ఉన్నారు. చిన్న అంటే టీనేజ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఆడపిల్లగా పుట్టి ఒక ఏజ్ వచ్చేసరికి మగ లక్షణాలు బయటపడుతుంటే తల్లిదండ్రులను ఆశ్రయించుకుంటున్నారు. వాళ్ళని అసహించుకొని వాళ్ళ వల్ల వీళ్ళ సమాజంలో అవమానాలు పొందుతున్నారని ఎక్కడికి తీసుకెళ్లరు. ఒక ఫంక్షన్స్ కి తీసుకెళ్లరు, నా రిలేటివ్స్ ఇళ్ళకి తీసుకెళ్లరు. అలా వాళ్ళని అవాయిడ్ చేసి ఇంట్లోనే పడేస్తారు. ఇది అవమానాలు పక్కన వాళ్ళతో, మగ పిల్లలతో, ఆడపిల్లలతో, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ పిల్లలతో కంపేర్ చేసి దూరం పెడతారు. ఏంటో అవమానంగా జరగరాని జరిగిపోయింది, మేము శాపగ్రస్తులం, మాకెందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడు అంటే. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఒక తల్లి పెంచగలుగుతుంది, సమాజం వాళ్ళ మీద సానుభూతి చూపిస్తుంది. కానీ ఎందుకనో ఈ ట్రాన్స్జెండర్స్ మీద అన్న తల్లిదండ్రులకి లేకుండా పోయింది, బయట వాళ్ళకి అసలు ఉండదు. ఆ విధంగా ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది మేడం సొసైటీ కూడా. వాళ్ళకి రెస్పెక్ట్ ఇప్పుడు వాళ్ళలో కూడా మ్యారేజ్ సుప్రీంకోర్టు కూడా అలౌ చేయటం ఏదన్నా కానివ్వండి. ఆ భావాలు వాళ్ళని ఎంత బాధపడతాయంటే, నా ఎదురుగా అలా కూర్చున్నారు, చూస్తున్నాను వాళ్ళు మాట్లాడుకునేది. వాళ్ళు మనకంటే ఎక్కువ మేకప్ చేసుకుంటారు కదా, మనం ఆడవాళ్ళం చేసుకునే దానికంటే వాళ్ళు మారిన వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటది, అలా ఎక్కువ చేసుకుంటారు. కూర్చుంటే పాప నేనేదో తీసుకెళ్ళా చిరుతిండ్లు, వాళ్ళకు పెడుతుంటే ఆమెకు కళ్ళమ్మటి నీళ్లే పాపం. వాళ్ళ మాట కలుపుకొని వాళ్ళందరికీ తీసుకోండి అని ఇస్తుంటే, ఏవో తీసుకెళ్ళాను చిప్స్ లాంటివి పెడుతుంటే, మమ్మల్ని ఎవరు కలుపుకోరు మేడం, మాతో ఎవరు మాట్లాడరు, మమ్మల్ని చూసి ఈసడించుకుంటారు, మొహం తిప్పుకుంటారు. మీరు మాకు పెట్టమని ఇచ్చారు, అందుకే చాలా ధన్యవాదాలండి, వద్దు మేడం అంది. అని మళ్ళీ సరేలే మేడం వద్దనకూడదు, ఇచ్చారు కదా అని చెప్పేసి తీసుకుంది. అట్లా అలా చాలా బాధపడి, ఎంత వాళ్ళని చూస్తే నాకు చాలా హృదయం తరుక్కుపోయింది మేడం. నిజంగానే కదా, మనం స్త్రీత్వం గాయపడింది, మగవాళ్ళు మనల్ని సప్రెస్ చేస్తున్నారని గింజుకుంటాం. మగవాళ్ళు కొంతమంది బాధపడుతుంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి మరి ప్రకృతే అలా, మన మనుషుల్లోనే కాదు మేడం, సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎన్నో ప్రాణుల్లో బైసెక్షువాలిటీ ఉంది. ఎగ్జాంపుల్ నాకు తెలిసి అత్వాం కూడా అంతే, దాంట్లో 2 ఉంటాయి, మేల్ ఫీమేల్ ఆర్గనిజమ్స్. అట్లా 2 కలిసినప్పుడే కాపులేషన్ జరిపినప్పుడు వాటికి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అట్లా మరి ఒక అమీబా అయితే సెల్ డివిజన్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు స్త్రీ పురుషులు అనేవి మనకి తెలియంది ఎంతో ఉంది సృష్టి, ఒక మగ మనుషుల్లోనే కాదు. అది కూడా మనం ఒక జెండర్ కింద తీసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నారు. అర్ధనారీశ్వర తత్వం అని, వాళ్ళకి ఏ మహిమలు ఉంటాయని, వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కిజురాలని ఏదో పాపం పేర్లు. వాళ్ళ పెయిన్ మరి నాకు చాలా బాధేసింది మేడం, ఎంత బాధేసిందంటే. ఇప్పుడు ఇంతవరకు పుష్ప మేడం చెప్పారు, తను ఝాన్సీ రాణి చెప్పారు, మీరు చెప్పారు, మీరందరు చెప్పినవన్నీ ఆ ఎపిసోడ్ లో ఉన్నాయి. నేను నా హృదయాన్ని కదిలించిన ఒక సంగతి చెప్పుదామని హ్యాండ్ రైస్ చేశాను మేడం. నిజంగా మనకి వాళ్ళు ఎదురయ్యారనుకోండి, అస్సలు మనం వాళ్ళని అవాయిడ్ చేయకూడదు. మనం స్పిరిచువాలిటీలో ఉన్నామా లేదా తర్వాత సంగతి. హ్యుమానిటీ ఫస్ట్ కావాల్సింది, హ్యుమానిటీ. ఏ ప్రాణి అయినా అది ఏ ప్రాణం దానిలా ప్రవర్తిస్తుంది, ఒక మనిషి మాత్రం మనిషిలా ప్రవర్తించడు ఎప్పుడు. అయితే రాక్షసుడు, లేకపోతే నేను దేవుణ్ణి అనుకుంటాడు. 2 కాదు కదా, ముందు మనిషిగా బతుకు. మనం మనుషులుగా బ్రతుకుదాం మేడం. మనం మనుషులుగా బ్రతికితే సాటి వాళ్ళని, వాళ్ళదొక జెండరు, మేల్ ఫీమేల్ లాగా ఆ న్యూట్రల్ జెండర్ని ఎందుకు మనం రెస్పెక్ట్ చేయకూడదు? భాషలకే ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని లేవు. ఒక హిందీలోనే లేదు, అదే గందరగోళం. అది మేల్ న్యూట్రల్ జెండర్ లేదు హిందీ భాషలో, మరి మిగతా భాషలు నాకు తెలియదు. కానీ అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ భాషగా మార్చేటప్పుడు గ్రామర్ కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ప్రాంతాలను బట్టి ఎన్నో ఉన్న భేదాలు ప్రకృతి రీతిగా వచ్చినటువంటి ఆ న్యూట్రల్ జెండర్ ని, ఆ నపుంసకలింగం అని మనం ఏదేదో పేర్లు పెట్టుకోవడం అనవసరం. వాళ్ళదొక జెండర్ జస్ట్. ట్రాన్స్ అండ్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు లేదా మనకెందుకు, వాళ్ళ ఇబ్బందులతో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళని హేళన చేయకుండా మనం రెస్పెక్ట్ ఇస్తే, అసలు రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా కనపడకూడదు మేడం. నేను అది ఒకటి బాగా గమనించా. మనం వాళ్ళని వేరు అనే భావంతో సానుభూతి చూపించిన వాళ్ళు భరించలేకపోతున్నారు. అసలు మనం అది పట్టించుకోకూడదు, క్యాజువల్ గా కలుపుకోవాలి. కలుపుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఆ రోజు
వాళ్ళని ఏదో వేరుగా చూడకుండా నేను అని కలుపుకొని ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటమ్మా అని మాట్లాడేసి తీసుకోండి అని అందరికి ఇస్తూ వాళ్ళకి ఇస్తే అందరితో కలిసిపోయారు వాళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట. ఎంత బాగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళు మనకంటే, ఎంత బాగా ఫిలాసఫీ మాట్లాడుతున్నా ఆవిడైతే. అది నాకు మేడం అది చెప్పలేక చెప్తుంటే నాకు గూడా ఆళ్ళు గుర్తొచ్చారు మేడం. అది షేర్ చేసుకుందాం అని చేశాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సూపర్ కుమారి మేడం. నిజంగా అంటే ఓకే మేడం. ఇప్పుడు ఈ భౌతికత్వంలో ఉన్నప్పుడు మనిషిగా ఉండలేకపోతున్నాం గాబట్టే ఓకే. మనం పూజలు జేయడము, స్తోత్రాలు చదువుకోవడము, పునస్కారాలు జేయడము, 10 మందితో కలిసి ఆధ్యాత్మిక ప్రవచనాలల్లో పాల్గొనడం వల్ల ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇంత ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినాం, ధ్యానం నేర్చుకున్నాం, ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నాం. అందరిలో ఉండేది ఒకే ఆత్మ. నాలో ఉండేది, నీలో ఉండేది, ఇంకెవరిలో ఉండేది, ప్రతి జీవిలో ఉండేది ఒకే ఆత్మ. ఆ పరమాత్ముడే ఉన్నాడని తెలిసి గూడంగా నిజమేంటే మీరన్నట్టుగా ఇస్తలేం మేడం. అందరిని ఒకేలా చూడలేకపోతున్నాం. చూడట్లేదు. నిజం. అసలు నిజంగా అంటే మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కటి సత్యం మేడం. ఆడ వేరే లేదు. సత్యమే మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ప్రతి మనిషిని మనం అలా చూడగలిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉందా? లేదా? వాళ్ళు హ్మ్, మెంటల్‌గా ఎలా ఉన్నారు? ఫిజికల్‌గా ఎలా ఉన్నారు? వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారనేది చూడరు మేడం అప్పుడు. మనం గిట్లా ఒకే ఆనందాన్ని అందరికి ఎలా పంచగలుగుతున్నామో అలా పంచగలిగితే ప్రతి ఒక్కడు ఆనందంగా జీవిస్తాడు మేడం. అందరికి ఒకే లెవెల్‌లో మనం ప్రేమనివ్వగలిగితే నేనే చెప్పాను ఇంతకుముందు. నేనెందుకు అందరిలోతో నవ్వుకుంటా కొందరితో ఒకరు మాట్లాడుతున్నాను, కొందరి దగ్గర మాట్లాడలేకపోతున్నానంటే, నాలో అభేదత్వం ఉంది మేడం. నేనే చెప్తున్నాను. అంటే దాని నుంచి బయటపడాలి మేడం. అది ప్రాక్టీస్‌లో పెట్టాలి. నిజంగా అంటే అది కూడా ప్రాక్టీస్‌లో పెట్టాలి మేడం. అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడే అని చూడడము మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకున్నా మేడం. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నా లోపల నాకు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడని చూసినప్పుడు ఎవరిని కామెంట్ చేయలేకపోతున్నాను, జడ్జ్‌మెంట్ చేయలేకపోతున్నాను. అంటే అది అది లేకుండా ఉంటుంది మేడం. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అనేది ఉంటుందనమాట. ఎప్పుడైతే అందరిలో ఉన్నది వాళ్ళే అని మనమైతే చూడగలిగితే మాస్టర్స్. కానీ సూపర్ విజయ్ కుమార్ మేడం. మీరు చేసింది వాళ్ళకెంత ఆనందాన్ని ఇచ్చింటది మేడం అసలు. చాలా. ఓకే. మీ అమ్మ ఒక మాట చెప్పి వదిలిపెట్టిండొచ్చు కానీ, నేననేది అదే మాస్టర్స్. నాకర్థం గావట్లే ఈ మధ్యల. ఏదో ఒక మాట, ఒక యోగులో ఒక మాట ఒ ఒ అని వదిలిపెడితే దానెనకాల ఎక్కువ గూఢార్థం ఉందని అనిపిస్తుంది నాకు. నాకమ్మ క్లాసెస్ వింటే, సాక్షి వింటున్నప్పుడు గూడంగా ఏదో అమ్మ చెప్తున్నామని కాదు కానీ, ఆ పదం వెనకాల లోతును గిట్లా మనం అబ్జర్వ్ చేస్తే మాస్టర్స్, దాని లోతైన అవగాహన మాస్టర్స్ దాని వెనకాల. ఇప్పుడు మేడం ఒక్కటే పదాన్ని జూసుకొని ఎంత అద్భుతంగా తన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయగలిగారంటే థాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది. నిజం మేడం. ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ తత్వాన్ని చూడగలిగితే అందరూ సమానమే మేడం. ఏ ఒక్కరు కాదు. మాస్టర్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తా. మా పిరమిడ్ దగ్గర ఎప్పటినుంచో ఒక కుక్క ఉంటది. అది అక్కడే పుట్టింది. అక్కడే ఉంది. అయితే ఇప్పుడు గార్డెనింగ్ అంతా చేసాము. చేసినందుకు దానికి తెలియదు మనుషులే ఎన్నో తప్పులు చేస్తుంటారని దాన్ని గేట్ బయటకి వదిలిపెడతాం మాస్టర్స్. మేమెళ్ళినప్పుడు మా గేటు తెరుస్తుంటే మా వెంటనే లోపలికొచ్చేస్తది. బయటికొచ్చిన చూస్తూ ఉంటది. అసలెక్కడ నిలబడ్డా, అక్కడ ఎక్కడ కనిపించినా సరే, వీళ్ళేనా మా వాళ్ళనుకున్నట్టుగా చూసి మా వెంట పరిగెత్తుకుంటూ వస్తది. వచ్చేసి లోపటికొస్తది. ఈ మధ్యలో ఏం నేర్చుకుందంటే, మేమెంత దూరం వెళ్తే అంత దూరం రావడం వద్దు ఆగు అంటే ఆగిపోవడం నేర్చుకుంది. అంటే చూడండి మాస్టర్స్ అసలు అంటే ఒక జంతువులోనే అంత ఉంటే మనలో ఎంతుండాలి మరి? ఆ విశ్వాసం, ఆ నమ్మకము, ఆ ప్రేమ తత్వం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సారీ మాస్టర్స్ ఎక్కువ టైం తీసుకున్నాను. స్వప్న మేడం వెల్కమ్ మేడం. నమస్తే. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మ విద్వమని సరోజ మేడంకి ఆత్మ ప్రణామాలు మేడం. ఇక్కడున్న జూమ్ సెషన్‌లో ఉన్న వారందరికీ ఆత్మ ప్రణామాలు. మేడం మేడం మనం మాట్లాడేది దగ్గరనేనా? ఆ! నేనే మేడం. యాహ్! ఓకే. మేడం చెప్పింది కదా మేడం. అగ్నితత్వం, వాయుతత్వం అనేది ఈ అగ్నితత్వం అంతా కలుపుకుంటుంది అనేసి చెప్పింది కదా మేడం. 1000 ఆ! సీట్స్ అధ్యాయులు. అయితే అన్నీ వింటున్నాను మేడం నేను. అయితే నాకు చిన్నప్పటి నుంచి మేడం భావన ఏమంటే పక్కన అంటే మా పక్కన ఇంటి దగ్గర అక్కడ ఎక్కువ ఇట్లా భార్యాభర్తలు ఎక్కువ పొట్లాడుకునడం ఇట్లా జరుగుతుండేది మేడం చిన్నప్పటి నుండి. నేను అనుకుంటుంటే అసలు పెళ్లి చేసుకోరాదు అనేసి అనుకుంటుంటా. అంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఆడవాళ్ళు అనేసి నేను అనుకుంటుంటే మేడం. అయితే తర్వాతకి
మ్యారేజ్ అయిన తర్వాత అవును కదా, అందరూ ఒకేలాగుండరు కదా, మంచి హస్బెండ్స్ ఉంటారు, అర్థం చేసుకుంటారు. ఒకవేళ చేసుకోకపోయినా మనం అంటే ఈ మేడం క్లాసెస్ వింటుంటే సర్లే ఏమన్నా అంటున్నాడంటే అది మనం అర్థం చేసుకోవాలి, ఆ తనలాగే మనం మాట్లాడకూడదు అనేసి అర్థమైంది మేడం. కొంచెం నేను మేడం చెప్తున్నవి విని నేను ఫాలో అవుతున్నాను. ఆ, మా సార్కు కూడా చెప్తా మేడం నేను, కానీ తను అర్థం చేసుకోవడం ఇంకా సర్లే అని వదిలేస్తా మేడం. కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటా మేడం. ఇప్పుడు అదే మేడం, గాయపడిన స్త్రీతత్వం అంటే ఇప్పుడు అట్లా చేసినప్పుడు అది వేరు కదా మేడం బాధ. ఆ బాధ అనుభవించిన వాళ్ళకైతేనే తెలుస్తుంది. అది పురుషతత్వమైన స్త్రీతత్వమైన అనుభవమే జ్ఞానం అని తెలుస్తుంది కదా మేడం. మనం అది కూడా బాధ కూడా పూర్తిగా అనుభవిస్తే బాధే ఉంటుంది అనేది కూడా అర్థమైపోయింది మేడం నాకు. సూపర్ మేడం. ఓకే మేడం, నేను ఎప్పుడు మాట్లాడలేదు మేడం. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు మాట్లాడాలి ఇప్పటి నుంచి ఇంకా మీరు ప్రతి ఓకే సెషన్ లో. మేడం. చాలు మేడం, మేడం. ఇంతే. మీరు తెలుసుకున్నారు కదా, అరే ఎలా ఉండాలో తెలుసుకున్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, అమ్మ చెప్పింది పాటిస్తున్నారు. ఎవరు చెప్పినా సమర్పణ మనకి భావంతో పిల్లలు కూడా ఎప్పుడైనా ఇట్లా సతాయించినప్పుడు ఎట్లా సమర్పణ భావంతో ఉండాలి. సరే ఇట్లా చేయొద్దు అని చెప్తే ఇంకా ఎక్కువ చేస్తారు మేడం పిల్లలు. ఆ విషయంలో కూడా చాలా అర్థమైంది మేడం. మనం ఏ సూపర్ విధంగా పిల్లలతో ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది మేడం. ఇంకా సూపర్ మేడం, సూపర్. మేడం తప్పకుండా అయితే బాగా చెప్పింది మేడం, చాలా బాగా చెప్పింది. ప్రతి సెషన్ డ్రెస్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది పంచుకోండి మేడం. ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా మనదే మేడం. అందుకే మనకిచ్చారమ్మా. మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ అయితే అది పంచుకోండి అని. కాబట్టి మనందరం పంచుకోవచ్చు. అందరూ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అందరూ మాట్లాడొచ్చు మేడం. థాంక్ యూ స్వప్న మేడం. థాంక్ యూ సో మచ్. లీలా ఓకే బచ్చు మేడం, అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. హ్మ్. నమస్తే. ఇన్ని రోజుల తర్వాత మీరు ఈ సాటర్‌డే రోజు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇన్ని థాంక్ యూ రోజులు నిజంగా చాలా రోజులు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నా నేను. మేడం. చాలా ఎందుకంటే మేడం మీరు పెట్టినప్పుడే నేను ఆ చాప్టర్ వింటున్నా మేడం, అంత ఇంట్రెస్ట్‌గా. వినడం, చేయడం చేస్తున్నా. ఇన్ని రోజులు నేను వినలేదు కాబట్టి మీరు పెట్టినప్పుడు కంపల్సరీ ఆ చాప్టర్ వింటున్నా, తెలియని విషయాలు తెలుస్తున్నాయి. అందుకే చాలా సంతోషం అనిపించింది మేడం. మీరు కంటిన్యూయస్‌గా పెట్టండి మేడం. తప్పకుండా మేడం. కొన్ని వర్క్స్ వల్ల పెట్టలేకపోయాను. ఓకే. ఓకే. చాలా బాగుంది మేడం. అసలు చాలా పంచతత్వాల గురించి చాలా బాగా చెప్పారు మేడము. వాటి గురించి నాకు ఇవన్నీ విన్నాకనే దేవుడు అంటే వేరే వాళ్ళు, మనం కూడా దేవుళ్ళమే అన్న విషయం ఇవన్నీ వినడం ద్వారానే నాకు తెలిసింది. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడిని చూడాలి మనం. వాళ్ళు వేరే, మనము వేరే కాదు. వాళ్ళు, మనము ఒకటే అన్న విషయం చాలా బాగా తెలిసింది మేడం. ఇంకొక విషయము, లేడీస్, జెంట్స్ భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య ఇట్లా కంప్లెయింట్ చేయడం వల్ల భర్త బాధపడ్డము, భర్త ఏమని అనడం వల్ల భార్య 2 విధాలుగా ఉంటుంది. భార్యాభర్తలే కాదు, పిల్లల్ని కూడా మనం ఆ విధంగా చూడకూడదు అనిపించింది. వాళ్ళని ఏదైనా డిసప్పాయింట్ చేసినా, ఏదైనా మీకు ఇది చేత కాదు, మీ వల్ల కాదు అన్నప్పుడు వాళ్ళు ఎంతగా ఫీల్ అవుతారో అన్నది నేను ప్రాక్టికల్ గా చూసాను మేడం. వాళ్ళు మనం ఏదన్నా అన్నప్పుడు. కాబట్టి వాళ్ళని మనము ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి అన్న విషయం మాత్రం నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్ మేడం. థాంక్ యూ. మాస్టర్స్, నేను ఈ మధ్యలో ఇంకొకటి విన్నా చూడండి. పిల్లలకు మార్క్స్ వస్తాయి మాస్టర్స్. ఓకే. వాడికి 30 వచ్చాయా? 40 వచ్చాయా? ఒక్క నాలెడ్జ్‌ని ఇవ్వచ్చు మాస్టర్స్ మనము. అరే నీకు 30 మార్కులు వచ్చినాయంటే, అరే నీకు చదివిన కాడికి 30% చదివినవురా, అందుకే 30 వచ్చినాయిరా. నువ్వు 100% చదివితే నీకు 100% వస్తాయిరా అని చెప్పుకోవచ్చు మనం మంచిగా. అరే నువ్వు ఎంత చదివితే అంతనే వచ్చిందిరా. నువ్వు కొంచెం ఎక్కువ చదివినావనుకో, 40% చదివితే 40% వస్తాయి, 50% అంటే నీకు ఆ సబ్జెక్ట్‌లో అంతే నాలెడ్జ్ ఉందిరా. అంతే, వేరే ఏం లేదురా. నేను నవ్వుతూ చెప్పినావనుకో, వాడు నెక్స్ట్ విషయం ఏం చేస్తే ఆటోమేటిక్ దాన్ని ఇంకా ఎక్కువ చదివి తప్పకుండా నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు ఫుల్ మార్కులు తెచ్చుకుంటాడు. నేను అంటే ఎప్పుడైనా మా పిల్లలకి అదే నువ్వు నీ 100% ఇయ్యమ్మా. మార్క్స్ తక్కువ వచ్చినా, అది రాకపోయినా ఓకే. నువ్వు చేయాల్సిన పని 100% చెయ్యి. అంతే. నేను తక్కువ వచ్చినా నేను ఏమనను నీకు.
కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి అని చెప్తా. మేడం అదే మాట. అది కాదు. అరే నీకు 40 మార్కులొచ్చినాయంటే నీకు ఆ సబ్జెక్ట్ 40% చదివినావు నాన్న. ఇంకో పర్సెంటేజ్ నువ్వు చదవడం పెంచినావనుకో ఆటోమేటిక్ నీ మార్కులు పెరుగుతాయి. మళ్ళా మనం చెయ్యండి అని చెప్పొద్దు. మీరు 100% చదవండి అని మనం చెప్పడం కాదు మేడం. చెప్పకుండానే చెప్పాలి. చెప్పకుండానే చెప్పాలి అంతే. కొట్టకుండానే కొట్టాలి, తిట్టకుండానే తిట్టాలంటారు చూడండి. అట్లా అన్నమాట. కొట్టకుండానే కొట్టాలి, తిట్టకుండానే తిట్టాలి అలా. మళ్ళా 100% చదవని గాదు. నాని ఇంతకు చదివినావురా, నువ్వు నువ్వు ఎంత చదువుకుంటావో నువ్వే చూసుకో అంటే వాడే ఆటోమేటిక్ చదువుకుంటాడు. అమ్మో! నాకు ఇంతే వచ్చాయి ఇదని. యెస్. థాంక్ యూ లీలా మేడం. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ మాస్టర్ మేడం. కంగ్రాట్ చేయాలి. టైం అయిపోతుంది. మన టైం మన 1 అవర్ మన టైం మరి. మీ నాలెడ్జ్‌ను మీరు విన్నదాన్ని ప్లస్ మీరు ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకోవాలి గదా! ఎపిసోడ్ నుంచి ఏం ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? నెక్స్ట్ రాధా రుక్మిణి మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మేడం. నమస్తే వీడియో మేడం. నమస్తే మేడం. వెల్కమ్. మీ నవ్వు చాలా బాగుంటది మేడం. థాంక్ యూ. విజయలక్ష్మి గారు మేడం సాంగ్ చాలా బాగుంది. సూపర్. థాంక్ యూ మేడం. అయితే మేడం నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా అయితే ఆస్ట్రేలియాలో ఉన్నాను. మా పాప డెలివరీ అయితే వచ్చాను. నేను సూపర్. సడన్‌గా మొన్న మేడం సాక్షి ఎపిసోడ్ విన్నాను మేడం. అయితే నాకు రియల్ లైఫ్‌లో అన్నీ అలాగే అనిపిస్తాయి. అన్ని అబ్జర్వేషన్ ఉంటాం. కానీ ఆ సమయానికి ఫాలో చేయలేము. మేడం చెప్పినయన్నీ సేమ్ డిటో అన్నమాట. ఎంత బాగుందంటే రియల్ లైఫ్‌లో అవి ఇలా పోతున్నాము అన్నీ ముందుగానే అవగాహనలోకి వచ్చేస్తాయి. తెలిసిపోతుంది. మనం ఇలా ఉండాలి గదా! హ్మ్. ఎందుకు మనం ప్రతి సంఘటన చేస్తున్నాము. ప్రతిదానికి వాదన ఎందుకు అన్న ఫీలింగ్‌లో ఉంటాము. కానీ ఆ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేసుకోలేం. ఏదో ఒక సిట్యుయేషన్. అందరూ చెప్పారు. నిన్న మేడము హీలింగ్ మెడిటేషన్‌లో కూర్చుంటే నాకు 5కి ఇక్కడ 10 అవుతుంది. ఆ టైంలో కూర్చుంటే అది 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ గురించి క్లాసులు ఎపిసోడ్స్ ఒక్కొక్క ఎపిసోడ్ గ్రూప్‌లో డిస్కషన్ అయితే బావుంటది గదా! అనిపించింది మేడం నాకు. అనిపిస్తే గదా! మాకు ఈ ఇండియాలో గుంటుపల్లి పవర్ ఆఫ్ తపస్య అని ఒక గ్రూప్ పెట్టారు. దానిలో నిజంగా అదే కాన్సెప్ట్ ఆ సార్ మాకు విజయవాడ వచ్చినప్పుడు మేడము అక్కడ క్లాస్ పెట్టిచ్చారు. హైదరాబాద్ నుండి వస్తూ మేడం ఇండియాకొచ్చినప్పుడు. యాహ్! అక్కడ గూడా నేను సడెన్‌గా ఆ మేడం క్లాస్ కోసం నేనేమో ముందు ఒక్కరోజే వెళ్ళాను. వెళ్ళి నాకు ఆవిడ వాయిస్ నాకు బాగా చాలా ఇష్టపడిపోయిందనమాట మనసు. ఆవిడ లీనమైపోయాను. చెప్పి ఎవరైనా మాట్లాడతారా అంటే వెంటనే ఎళ్లి స్పీచ్ ఇచ్చేసా మేడం గురించి. అసలు నేను బయటికెళ్ళను. అప్పటినుంచి మీరు మేడం వచ్చినప్పుడు మీరే గదండీ! మేడంతో మాట్లాడింది మీరే గదా! అని నాకొక పెద్ద నిక్‌నేమ్ అయిపోయింది. సూపర్ ఇంట్లో మేడం. వాళ్ళంతా మా ఇంట్లో ఆయన అస్సలు తీసుకెళ్ళరు. సడెన్‌గా ఆ రోజు ఇట్లా మేడం వచ్చింది. ఇట్లా అంతకు ముందు రోజే నేనసలు పౌర్ణమి మెడిటేషన్ పెడతారక్కడ. సంగమం అని. అది ఏంటంటే ఫెర్రీ ఘాట్ అన్నమాట. మాకు సంగమం అని కృష్ణానది నీళ్లు, పోలవరం నీళ్లు కలిపి, గోదావరి నీళ్లు కలిపి ఒక చోట సెండ్ చేశారు. నదిలోకి కలపడం చంద్రబాబు నాయుడు గారొచ్చిన తర్వాత. లాస్ట్ థీమ్‌లో. అప్పుడు దాన్ని సంగమం అంటారనమాట. అక్కడ బాగా రెడీ చేసి అక్కడ ఇంక పౌర్ణమి మెడిటేషన్ పెట్టాలని ఒక ఆయనకి థాటొచ్చింది. ఈ మేడంని సరోజ మేడం ఇండియా వచ్చినప్పుడు లైవ్‌లో మాట్లాడి సార్ అక్కడ ప్లేసు ఎట్లాగంటే టార్గెట్ చేసి ఒప్పించారు మేడంని స్పీచ్ కోసం. అది చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను సడెన్‌గా ముందు వీకే వెళ్ళాను. ఇట్లా మేడం వస్తున్నారన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మా వారిని అడిగితే తీసుకెళ్లారు. అసలు నేను బయటికి అటెండ్ అవ్వను. ఎంతసేపు యూట్యూబ్, పీఎంసీ చూసుకొని ఇలా ఫాలో అవుతాను. అడిగితే తీసుకెళ్లారు. ఆ మేడం ఎవరైనా మాట్లాడతారా అంటే సడెన్‌గా నేను ఇంకా ఆనందం తట్టుకోలేక ఆవిడది సీతాయనం, 1000 సీట్స్ ఆఫ్ జాయ్ విని ఇంకా నాకు మా మేడం గురించి స్పీచ్ ఇచ్చానన్నమాట. 2 సూపర్. సూపర్. 2 మినిట్సే మాట్లాడాను. అందరికి ఏంటి మీరు మేడం వచ్చినప్పుడు మాట్లాడిన ఆవిడ కదా! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటున్నారు. పోన్లే మేడం నాకు అదసలు ఎంత ఆనందం అంటే ఇంకా మళ్ళీ గురు పౌర్ణమిలో ఒకరోజు విజయలక్ష్మి మేడం సడెన్‌గా ఎందుకో నే నేను కూడా వాయిస్ మాట్లాడతాను మేడం. చెప్పండి. చెప్పండి. చెప్పండి మేడం. ఒకసారి మాట్లాడతానంటే నేను ఇదే చెప్పాననమాట. ఇంట్లో అందరము ఆహ్, మానసికంగా కుంగిపోయే వాళ్ళకి ఒక టైమ్ స్పెండ్ చేసి
ఫ్రెండ్స్ గా ఒక ఫ్యామిలీగా ఏర్పరిచినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఈ గ్రూప్ అని చెప్తే ఆవిడ పనిమాల ఫోన్ నెంబర్ తీసుకొని విజయలక్ష్మి మేడం దగ్గర నాకు మెసేజ్ పెట్టారు. అసలు నా ఆనందం అయితే ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట. అది పంచుకోవడానికి ఇప్పుడు దాకా కుదరలేదు. నేను ఎందుకు ఇప్పుడు కూడా సడన్ గా టైం ఏముందా మెసేజ్ అని ఓకే ఫోన్ చూస్తుంటే ఈ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉందా అమ్మది అని చెప్పి కరెక్ట్ గా ఆన్ చేశాను అనమాట. సాటర్డే ఒక ఎపిసోడ్ విని ఆ ఎపిసోడ్ పైన డిస్కషన్ ఉంటుంది మేడం. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఆహా ఈ వారము శనివారం ఉంటదన్నమాట. ఆ ఎపిసోడ్ పెడతామన్నమాట. ఇది 25th ఎపిసోడ్. 25th ఎపిసోడ్ విని దాంట్లో నాలెడ్జ్ ను ఇక్కడ పంచుకుంటాం అన్నమాట. ఏముంది ఆ ఎపిసోడ్ లో అనేది. ఇప్పుడు అందరు చెప్పింది ఆ ఎపిసోడ్ లోదే అన్నమాట. అది ప్రతి శనివారం. నేను కరెక్ట్ గా ఫాలో అవటానికి కొంచెం ఇంట్లో స్పెండ్ చేయలేను. సూపర్ మేడం. ఎప్పుడైనా మీరు షార్ట్ గా సడన్ గా చూస్తాను అది కరెక్ట్ గా పడిద్ది అనమాట. నాకు నిన్న మెడిటేషన్ అలా కూర్చుంటే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఇలా ఎపిసోడ్స్ ప్రకారంగా ఎవరన్నా విని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక చర్చా సమావేశంలో జరిగితే బాగుంటదని నాకు ఎందుకు అనిపించింది. అది నిన్న గ్రూప్ మీటింగ్ లో అవ్వాలి అని చెప్పేసి మా వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేస్తే అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఒకసారి ఇదే చెప్పాడు అనమాట గ్రూప్ కలిపిన నాకు ఇలా థాట్ వచ్చింది సార్ అంటే అవునా మేడం అందుకే మీకు అలా అనిపించింది నేను ఇలా చెప్పాను. చాలా మంచి ఆలోచన మేడం ఇక్కడ నుంచి అదే చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు గ్రూప్ పెట్టుకొని ఎవరు అలా నడపాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ గ్రూప్ వదిలేసి మీతో మాట్లాడదామని చెప్పి చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా గిరిజమ్మ, ఉమామహేశ్వర్ మేడం. నీలిమా మేడం. వెల్కమ్ మేడం. చెప్పండి. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇవాళ మీరు చెప్పిన పాయింట్ నా ఫస్ట్ నేను అదే చెప్దాం అనుకున్నాను. మీరు చెప్పారు ఎన్నో రోజుల తర్వాత అమ్మ సాక్షి చెప్పడము, ఎన్నో రోజుల తర్వాత ఈ చాప్టర్ రావడం. అసలు ఇవన్నీ మనం ప్లాన్ చేసినా కూడా చెయ్యలేని పనులు. సో ఇక్కడ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే మనల్ని ఒక శక్తి తీసుకువెళ్తుంది ఒక దారిలో. అందరము ప్రతి ఒక్కళ్ళము సరెండర్ లో ఉన్నాము. 100% కాకపోయినా ఎంతో ఒక పర్సెంట్ అయితే ఉన్నాము. అది తెలుస్తుంది. మనం జస్ట్ గమనిస్తా పోతేనే ఆ శక్తి మనల్ని తీసుకెళ్తుంది ముందుకి. అండ్ ఎంతో బ్యూటిఫుల్ గా అదే ఎనర్జీ పాయింట్స్ అక్కడ మళ్ళీ ఇక్కడ అంటే ఎక్కడ మనము అంటే మనం పేరెంట్స్ గా పిల్లలకి చెప్తాం కదా పదే పదే మిస్ అవ్వకూడదు వాళ్ళు అని. 10 సార్లు చెప్పినా కూడా పర్వాలేదు అని. అట్లా మనల్ని ఒకళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక హయ్యర్ హ్యాండ్ ఒకటి ఉంది మన తలపైన అనుకోండి ఆశీర్వాదం లాగా. అది ఒకటి ఫీల్ అయ్యి అసలు ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. నిజం మేడం. అసలు 2 ఎపిసోడ్లు వింటే అయితే అసలు ఏది విన్నాం కూడా చెప్పలేం మాస్టర్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విన్నామా, సాక్షి విన్నాం కూడా చెప్పలేము ఈ 2 ఎపిసోడ్స్ వింటే. స్టార్టింగ్ నుంచి మీరు చెప్పినట్టు గమనిస్తానే ఉన్నా. అక్కడ ఇక్కడ సేమ్ వస్తాయి. అవును మేడం. కానీ ఈసారి మటుకు అక్కడ గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ అదే అట్లా కోయిన్సైడ్ అవడం అనేది ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్. మీరు ప్లాన్ చేసేది కాదు ఇది. అదే అది గుర్తించి మనము జస్ట్ గ్రాటిట్యూడ్ లో ఉంటే చాలు అనిపిస్తుంది నిజంగా. దానికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను ఇవాళ ముందు వచ్చింది. ఇందులో యూనివర్స్ ప్లాన్ మన ప్లాన్ కాదు. ఈ బిడ్డలను ఇట్లయితే మంచిగా 2 విని రెండిటి నుంచి నేర్చుకొని రెండింటిని కలుపుకొని జ్ఞానాన్ని పెంచుకుంటారని యూనివర్స్ ఇస్తున్నది. థ్యాంక్ యూ మేడం. అనిపించింది మేడం. కరెక్ట్ ఆ 3 వీక్లు నేను కూడా బిజీగా ఉండడం. ఆ 3 వీక్లు అందరం ఏదో వర్క్లలో పండగ రావడం అవన్నీ జరిగినాయి. అమ్మ బిజీగా ఉండడం. మధ్యలో మనకు సంఘ సెషన్స్ జరిగినందుకు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సాటర్డే సంఘ సెషన్స్ 4 సంఘ సెషన్స్ జరిగినాయి. అలా గ్యాప్ వచ్చింది. ఇది కరెక్ట్ గా ఈడ మళ్ళీ నిజం మేడం. అలానే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ మధ్యన మా సార్ అంటున్నారు రాను కొత్త భాష మాట్లాడుతున్నావు, అసలు నీ మాట్లాడతాం కావట్లేదు అని. ఎవరితోటో మన బీవైఎం వాళ్ళతోనే మాట్లాడుతుంటే అడిగారు ఎవరు అటు మాట్లాడింది అని అడిగితే నేను అన్నాను బీవైఎం లో వాళ్ళు అని.
సర్లే నీ భాష అర్థమయ్యే వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకొకళ్ళు కాదు, పెద్ద గ్రూపే ఉంది అని చెప్పారు. అది మన భాష అర్థం కాని కూడా ఒకళ్ళు ఉన్నారని చెప్తానికి. థ్యాంక్ యూ. నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. మాస్టర్ కొద్దిగా టైం ఉంది, టకటక మాట్లాడేసుకుందాం. ఇంకా మన టైం అయిపోతే హ్యాండ్ రైజ్ చేయండి, ఇంకా నెక్స్ట్ మాట్లాడేవాళ్ళం. వెల్కమ్ మేడం. నమస్తే నాగలక్ష్మి మేడం. నమస్తే అమ్మా, నమస్తే. ఎపిసోడ్ బాగుందా? ఏమ్మా, ఎపిసోడ్ బాగుందా? 1000 Seeds of Joy. చాలా బాగుందమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టే నాకు అది విన్నానా ఇది విన్నానా అని ఎంత కన్ఫ్యూజన్ అంటే రియల్ గా మళ్ళీ పెట్టాను వదిన, ఏంటి దాంట్లో కూడా ఇదే వినిపిస్తోంది అని. నాకు రియల్ గా అమ్మా సరెండర్ తోటి ఉంటే అసలు లైఫ్ ఎలా ఉంటుందంటే, పొద్దున్న లెగిసి మనం గ్రాటిట్యూడ్ తోటి స్టార్ట్ చేస్తే అమ్మా నువ్వే నాకు ఒక బాట చూపించు అని అనుకుని స్టార్ట్ చేసామంటే రియల్ గా ఎలా ఉంటుంది అనేది ఓన్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఇప్పుడు ఆ నీలిమా మేడం చెప్పినట్టు ఈ భాష ఇంకొకరితో మాట్లాడడానికి లేదు, మన మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే మాట్లాడుకోవాలి. ఎస్ అమ్మా. రియల్లీ అమ్మా చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ Thank you. అదే ఎక్స్పీరియన్స్ తోటి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ లీడింగ్ మై జర్నీ విత్ బ్లిస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టైం లేదు కదా, ఇంకా ఓకే నెక్స్ట్ ఇంకోసారి మాట్లాడతాం. ఏదైనా ఎపిసోడ్ గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయాలంటే 1 minute లో షేర్ చేయండి మేడం, దాని ఏం లేదు. అంటే ఏం లేదమ్మా, అదే ఆనందం అనేది, తత్వం అనేది, మీరు స్త్రీ తత్వము, ప్రేమ, దయ, సరెండర్ తో ఉంటే ఎలా ఉంటుంది అనేది రియల్ గా అమ్మా. నేను మొన్న తిరుమల సేవకి వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు 10th డే ముక్కోటి ఏకాదశి వచ్చింది. లాస్ట్ డేనే మనకి దర్శనం ఇస్తారు అక్కడ. కాకపోతే ఆ రోజు ఏకాదశి అని ఇవ్వరేమో అన్నారు. అందరూ చాలా టెన్షన్ పడిపోతున్నారు. కానీ నాకైతే అనిపించింది, అమ్మ దయ ఉంటే మనకి దర్శనం దొరుకుతుంది, లేకపోయినా పర్లేదు ఈ పరిసరాల్లో ఉండడమే మనకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుని అలా గ్రాటిట్యూడ్ తోటి ఉన్నారమ్మా. అందరూ ఎంత హడావడి పడిపోతున్నారంటే మనకు దర్శనం దొరుకుతుందో దొరకదో అని. నాకు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సాయంత్రం రియల్ గా ఇవ్వర్లే ఇంక రేపు వెళ్ళిపోదాము, ఏం కాదు ఇప్పుడు దాకా చేసాము చూసాం కదా అనుకుంటే, ఆ టైంలో అమ్మ మీరు దర్శనానికి వెళ్ళండి అమ్మా అని సాయంత్రం 6 o'clock కి చెప్పారమ్మా. అదే అసలు సరెండర్. ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకున్నానమ్మా ఏడుకొండల వాడిది. రియల్ గా ఎంత అంటే సమర్పణతోటి ఉంటే, మనం యాక్సెప్టెన్స్ తోటి ఉంటే, ఆనందంతో ఉంటే ఎలా అక్కడ ఒక బాట గంగమ్మ అని ఉందమ్మా, చూసే ఉంటారు మీరు తిరుమల వెళ్ళినప్పుడు. అక్కడికి రోజు పొద్దున్నే వెళ్ళి తల్లి నువ్వే బాట చూపించాలి అనుకుంటే, ఇప్పుడు కూడా నేను రోజు అదే. ఇప్పుడు మనం శక్తి, ఇప్పుడు నీలిమా మేడం గాని మనం గాని అనుకున్నట్టు ఒక శక్తి అనేది మనం ఫిజికల్ గానో లేకపోతే మన మనసుకి ఏది నచ్చితే అది, నువ్వే బాట చూపించాలి తల్లి, మంచి బాట చూపించాలి అని కోరుకుంటున్నానమ్మా ప్రతి నిమిషం. అలానే హ్యాపీగా జరిగిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. మన సోల్ ఆ సోల్ తో కనెక్ట్ అవుతుంది మేడం, అది మనకు తెలియట్లే. అది జరుగుతుంది అంటే మీరు ఎవరినైతే కోరుతున్నారో ఆ సోల్ మన సోల్ తో కనెక్ట్ అవుతుంది, అది జరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. రియల్లీ వెరీ హ్యాపీ టు బి ద పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరిత, అందరికి నమస్తే. అందరు అంటే ఈ ఎపిసోడే అద్భుతమైన ఎపిసోడ్. ఇంకా అందరు పాయింట్స్ అన్ని కవర్ చేసేసారు, ఇంకేం లేదు అక్కడ. ఒకటి ఏంటంటే దీంతో మనకి చాలా గాయపడిన స్త్రీత్వం, గాయపడిన పురుషత్వం అంటే దాని గురించి అవగాహన పెరిగింది. ఎందుకంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం, మగాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటే పాపం ఆడవాళ్ళు సరెండర్ అయ్యి కామ్గా ఊరుకుని భరిస్తూ ఉంటారు. అలా ఎందుక అంటే దానికి ఏమిటి అసలు కారణం అనేది మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం 1000 of Joy అప్పుడు విన్నాను, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా అవగాహన ఇచ్చింది. ఫ్యామిలీలోనే చూస్తూ ఉంటాం, కొంతమంది కమాండింగ్ ఉంటారు ఆడవాళ్ళు, మగాళ్ళు. దాంతో ఆడవాళ్ళు ఏంటంటే పాపం నోరు ఎత్తితేనే నోరు మూసుకో నీకేం తెలీదు అంటారు, ఎంత వయసు వచ్చినా కూడా. అప్పుడు ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతారో నేను చూసా. ఎందుకంటే మా అక్క బావ వాళ్ళు అలాగే ఆడవాళ్ళు కూడా అంతే. ఇలా చూస్తేనే మగాడు భయపడిపోతాడు అనమాట. కాబట్టి ఇదంతా చూసి అంటే అది ఎందుకు అనుకున్నా కానీ ఎందుకు అని అర్థమైంది. ఏంటంటే గాయపడిన స్త్రీత్వం, గాయపడిన పురుషత్వం అని అర్థమైంది. సో దాని గురించి అంటే చాలా చిన్న మనం అంటాం చూడండి, అబ్బా మీరు ఊరుకోండి మరి అనేస్తూ ఉంటాం. అలాగా ఇలా చేయలేదా పర్ఫెక్ట్నెస్ కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇది పడ్డది అలా పెట్టద్దు అని ఊరుకూరికే అంటుంటాం. కానీ ఇప్పుడు ఏమనడం లేదు, కామ్గా ఉండాలి. ఎందుకంటే అలా ఉంటేనే
ఎక్స్‌పెక్టేషన్‌లు బంద్ అయినాయి మేడం అందుకని. బంద్ అయిపోయింది. నిజంగా బంద్ అయిపోయింది. మొన్న మా వారు కూడా సాక్షి వింటూ అంటున్నారనమాట. నేను మేడం చెప్పారు కదా! ఎప్పుడు ఏదైనా అంటే దాన్ని అలాగే తీసుకోండి. అదిగో మీరు ఇదివరకు ఎప్పుడు అనలేదా? ఇప్పుడు అన్నారని మెచ్చుకోవడం. ఆ రోజు అన్నా కదా! పాలకూర పప్పు ఏదో చేసామనుకో, ఇవాళ చాలా బాగుందంటే, అది వరకు చేయలేదా? ఎప్పుడు బాగుంటుంది కదా! అంటే అలా కాదు. నిన్న మా వారు అంటున్నారు, గిరిజా సాక్షి విన్నాను. దాంట్లో ఈ పాయింట్ గుర్తొచ్చింది అని చెప్పి. ఇది మనకు అలవాటు అది. ఇదివరకు బాలేదేంటి అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం అనడం లేదు. ఇప్పుడు కానీ నిజం యాక్సెప్ట్ మేడం. చేస్తున్నా. నిన్నటి సాక్షి సెషన్ అయితే నాకైతే డౌన్‌లోడ్ చేసుకొని రోజు వినాలి ఒకసారి అనిపించింది. ఎందుకంటే ఈ మాయలో పడిపోతుంటాం మేడం. మర్చిపోతూనే ఉంటాం. ఇప్పుడు ఒక్క నిజం. వారం రోజులు ఫిజికల్‌గా ఫంక్షన్‌లుండి వెళ్ళినామనుకోండి. ఎంతో అంతే. ఎంతో లేదు చాలా చాలా ఎరుకతో ఉండాలి. చాలా ఎరుకతో ఉండాలని వెళ్తాము. వెళ్ళిన దగ్గర అవును. ఎక్కడో ఒక దగ్గర పప్పులో కాలేస్తుంటాం. మళ్ళొచ్చి చేస్తా. ఇలాంటి సెషన్ మళ్ళీ బ్యాకొచ్చి విన్నామనుకోండి. మళ్ళా సెట్ రైట్ అయితామన్నమాట. మళ్ళీ నిజంగా. మనకి నిజంగా. కావాల్సింది మననం, మననం, మననం. అందుకే పత్రి సార్ కూడా ఊరికే చెప్పలే. మననం, 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 మననం. మననం జరుగుతూనే అది విధి వ్యాసనానికెళ్ళి మన శరీరంలోని అణువణువుకు అంటుకోబోతుంది మేడం. అది జరగకుంటే జరగదు. నిన్న మా వారు భోజనం చేసి అంటున్నారు, గిరిజా సాక్షి విన్నాను. దానిలో అంటుంటే నువ్వే గుర్తొచ్చావు అంటున్నారు. నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే మా అబ్బాయి నేను వంకాయ చేసా. ఏంటమ్మా మొన్నే కదా వంకాయ కూర చేశాడు. కాదురా నేను 4 రోజుల కింద చేశానని నేనేదో వెనక రూటీన్‌కి వెళ్ళి చెప్తూ ఉంటా. 4 డేస్ బ్యాక్ కదా చేశాను. ఇవాళ చేస్తే ఏమైందిరా అంటే, 4 రోజులు అంటే మనం కూడా దాన్ని కరెక్ట్ చేయడానికి తాపత్రయపడతాం అనమాట. నేను మొన్న మేడం చెప్తుంటే నాకు నవ్వొచ్చింది మనసులో. ఎంత కామన్ అంటే చాలా ఆ అమ్మాయి ఎవరో విసుక్కుని, అబ్బాయి ఇవాళ కూడా ఆలుగడ్డ చేసేవా, అమ్మా ఇవాళ కూడా బంగాళదుంప చేసేవా అంటే, మా వారు కూడా విని అనుకున్నారు, నవ్వుకున్నారు. నేను చెప్తున్నారు భోజనం చేస్తుంటే, సాక్షి విన్నాను గిరిజ అంటున్నారు. నిజంగా ఎంత ఎరుక అంటే నువ్వన్నట్టే సరిత, ఫంక్షన్ కి ఏదో పిలవలేదని ఒక 2-3 మంత్స్ బ్యాక్ నేనేదో ఫీల్ అయిపోయా. చాలా క్లోజ్ నాకు అసలు ఫోనే చేయలే. మా వారికే చేస్తున్నారు, ఇలా ఫంక్షన్ ఉంది, ఈ పెళ్లి ఉంది, సంగీతం ఉంది అని. నేను మా వారినన్నా, నాకెందుకు చెప్పడం లేదు, తను నాకింత క్లోజ్ కదా, 40 ఏళ్ల నుంచి నాకు పరిచయం కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పడం ఏంటి, కనీసం అతను పెళ్ళం కాబట్టి తనే చెప్పొచ్చు కదా. అప్పుడు నేను రానులేండి పెళ్లికన్నా. తర్వాత మాటలకు సారీ చెప్పుకున్నా. ఏంటమ్మా నాలో కొంచెం అహం వచ్చింది అని చెప్పి వెంటనే వచ్చి నేను అమ్మా! సూపర్ మేడం. నాకు వెంటనే ఎరుకొచ్చింది. అమ్మ సారీ అమ్మ సౌమ్య, ముగ్గురు మాతలకి సారీ చెప్పుకున్నా. ఏంటమ్మా అంటే చూడ ఎంత అంటే ఎలా వెళ్ళిపోతుందంటే, మనని పిలవలేదు మనం వెళ్ళొద్దు అట్లా అనమాట. సో ఇవన్నీ చాలా చిన్న అయిపోతూ ఉంటాయి, దూరిపోతూ ఉంటాయి. చాప కింద నీరులాగా దూరుతూనే ఉంటాయి. దీన్ని థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చివరిగా స్వప్న మేడం ఏది మాట్లాడాలనుకుంటున్నారో 1 మినిట్‌లో ముగించేసేయండి. ఏమైంది? అన్మ్యూట్ చేసుకోండి. మేడం నేను చెప్పాలనుకున్నది ఏమనుకున్నానంటే 25th 1000 సీట్స్ ఆఫ్ జాయ్‌లో మేడం చెప్పింది కదా, మనము రూపాలు మనం చూసుకుంటాం కదా ఎక్కువ. అంటే రూపాలేం తప్పని కాదు, ఎనర్జీస్ మనం అనుకుంటాము. ఈరోజు రామ్న ఎనర్జీస్‌తో మనం ఫీల్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటే మనకు ఆ ఫీలింగ్ అనేది, ఎనర్జీ లెవెల్స్ అనేది మన తల గుండా నాకు ఎనర్జీస్ వస్తున్నట్లు అనిపిస్తదనమాట. అది మనం ఎవరు అనుకున్నామో మనం డివైన్ బీయింగ్‌తో మనము అనుకుంటే మనం అనుకునేసరికి మనకి ఆ ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అవుతాం మేడం. అది మేడం ఖచ్చితంగా చెప్పింది కదా మేడం అందులో. ఈ విధంగానే ఉంటది. మనం ఎనర్జీస్ అంటే మనము చూడలేదు ఈ శూన్యత అనంటే, శూన్యత నుండి ఇట్లా ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నది ఎనర్జీస్ తెలుస్తూ ఉంటుంది అనేసి మేడం. అది చెప్పాలనుకున్నా మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. మాస్టర్స్ అందరం ఇదొక్కటి మర్చిపోదు మాస్టర్స్. అమ్మ అక్కడ బాగా చెప్పారు. అంత ఎనర్జీని శూన్యంలో ఉండడమే ఎక్కువ ఎనర్జీ శూన్యత్వంలోనే ఉండాలి. చాలా మటుకు ధ్యానంలోకొచ్చిన వాళ్ళు నాతో సహా నేను కూడా మాస్టర్స్. నాకెందుకంటే నాకు పెద్దగా కనిపించడాలు, వినిపించడాలు లేకపోయేది. చాలా చాలా ఏంటి పక్క వాళ్ళు చెప్తుంటే అదొకసారికి నిజమా? అబద్ధమా? అంటే ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో మాస్టర్స్. కానీ సజ్జన సాంగత్యం అనేది ఎందుకనేది అప్పటి నుంచి అందరి ఎక్స్‌పీరియన్సెస్ వినడము, క్లాసెస్‌కి వెళ్ళడం అలా జరుగుతున్నప్పుడు ఓకే. అందరికి ఒకేలా ఉండదనేది తెలుసుకోవడం. అందుకే అమ్మ అక్కడ చెప్పారు ఆస్ట్రల్ ట్రావెలింగులు, థర్డ్ ఐలే గొప్ప గాదు. అంటే అవి మళ్ళా అవి తక్కువ కాదు.
గొప్ప కాదు, తక్కువ కాదు. 2 కాదనమాట. శూన్యంలో ఉండడమే అస్సలు శూన్యత్వంలోనే కదా మాస్టర్స్. ధ్యానం చేస్తున్నామంటే మనసును శూన్యం చేసుకోవడానికే. ఏమీ లేదనేది. కాబట్టి మాస్టర్స్ ఎవరైనా మీరు ధ్యానానికి చెప్పడానికి పోయినప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు మాస్టర్స్ తప్పకుండా. మాకేం కనిపించట్లేదు. మేము బుక్కులలో చదువుతున్నాం. అందరూ చెప్తున్నారు. హాస్టల్ ట్రావెలింగ్ అంటారు. కానీ నాకు నిన్న అమ్మ చెప్పిన దాని ప్రకారం శూన్యత్వంలో ఉండడమే ఎంత శూన్యత్వంలో ఉంటే అంత గొప్ప అన్నట్టుగా అమ్మ చెప్పారు. అంటే అవి తక్కువ, ఇది ఎక్కువ అని కాదు. అంటే ఒక క్లారిటీ ఇవ్వగలగాలి మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాం, మనం లాభాలను పొందినాం, పంచడానికి వెళ్తుంటాం. తప్పకుండా ఈ క్వెషన్ వస్తది మాస్టర్స్. చాలా మట్టుకు అడుగుతుంటారు. మేడం మీకేం తేడా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి? మీరెక్కడెక్కడ హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఒకరొకరు కుతూహలం ఒకలా ఉంటుంది మాస్టర్స్. 2 ఒకటే వస్తే ఓకే. రాకుంటే ఓకే అనే దాంట్లో ఉండాలని మనం చెప్పగలగాలి మాస్టర్స్. చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు సెషన్. అంత ఎనర్జీ అని తెలుసుకోవాలి మాస్టర్స్. అందరిలో ఉన్నది ఆ పరమాత్మనే. అంత ఎనర్జీయే. ప్రేమ, ఆనందం. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అద్భుతంగా ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. ఆ ప్రేమతత్వం, ఆనందతత్వం ఎప్పుడైతే ఒకటైపోతాయో అంతకంటే అద్భుతమైన స్థితికి మనం చేరుతాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ విజయలక్ష్మి మేడం. థాంక్ యూ నీలిమా మేడం టెక్నికల్‌గా సపోర్ట్ చేస్తున్నందుకు. ఎప్పుడు నేనున్నాను ముందుకని వచ్చేస్తది నీలిమా మేడం. నిజం అంటే అసలు చెప్పొద్దు. మాస్టర్స్ ఇక్కడ కనిపిస్తుంటే మనం మాత్రమే కనిపిస్తుంటాం. కానీ దీని బ్యాక్‌వర్డ్‌ల సినిమా చూస్తే ఒకటి సినిమానే చూస్తాం. దాని వెనకాల చాలా చరిత్ర ఉంటది మాస్టర్స్. ఏ సెషన్స్ అయినా సరే. మనకి టెక్నికల్‌గా, ఆర్గనైజింగ్‌గా ఉన్న టీమ్ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరోజమ్మకు మరొక్కసారి అనంత కోటి కృతజ్ఞతలు. ఇక్కడ అటెండ్ అయిన మాస్టర్స్, జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికి కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.